ఓకే. రామచంద్ర గారు, ఏదైతే బండి భగీరథ్ విషయం, వాస్తవంగా బండి భగీరథ్ విషయం, బండి సంజయ్ కొడుకు లేకపోతే బీజేపీ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు కొంచెం పైకి ఏం చెప్పలేక ఇబ్బంది పడుతూ ఎన్ని రకరకాల సతమతం అవుతున్నప్పుడు కూడా ఇక్కడ బీజేపీ పార్టీకి బాగా డ్యామేజ్ అయింది బండి భగీరథ్ వల్ల అనుకుంటున్నారు. కానీ అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయింది అనేది కొందరు వాదన. ఎందుకంటే బండి భగీరథ్ విషయంలో తీసుకున్న మొదటి నుంచి చర్యలు ఏదో అతన్ని కాపాడాలనో మీకు ఉన్నటువంటి పరిచయాలను ఇది రకరకాలుగా ఓవరాల్గా బీజేపీ కంటే కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయింది. దాన్ని కాదు అనటానికి కూడా లేదు. దాన్ని కవర్ చేసుకోవడం కోసమో లేకపోతే జరిగిన వాస్తవాల కోసమో ఒక కాన్క్లేవ్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దాన్ని చాలా క్షుణ్ణంగా చాలాసేపు సుదీర్ఘంగా దాని గురించి విశ్లేషణ చెప్పాల్సిన పరిస్థితులు వచ్చినాయి, వివరించి చెప్పాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది అంత దూరం అంటే అది వాస్తవమే. కాంగ్రెస్ పార్టీకి దీని ఇంపాక్ట్ ఎక్కువ, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడింది. ఏమంటారు, అవునంటారా కాదంటారా? కాదండి, అది చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఇది అంటే చిన్న పిల్లల మీద అఘాయిత్యం జరిగినప్పుడు ఈ కేసు అనేది ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి. అది బీజేపీ వాళ్ళు ఉన్నా సరే, ఇంకా వేరే వాళ్ళు ఉన్నా సరే, ఈ చిన్న పిల్లల మీద పోస్కో అంటే దీనికి సంబంధించిన కేసుకి సంబంధించిన దాని మీద 2012లో ఇది చేయడం జరిగింది. చిన్నపిల్లలు అబ్బాయి అయినా సరే అమ్మాయిలైనా సరే మైనర్ గా 18 years బిఫోర్ ఉన్న వాళ్ళకు మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో డిలే అనేది వాళ్ళు ఏంటంటే ఆయన కేంద్ర మంత్రి అనే ఫీలింగ్ తోని వీళ్ళు డిలే చేసినడం జరిగింది. ముఖ్యంగా ఆయనకు ముందు ఆయన మీద కేసు చేసుకొని తర్వాత వీళ్ళ మీద చేయడం అనేది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది పోలీస్ వాళ్ళది అసమర్థనాన్ని చెప్పొచ్చు ఖచ్చితంగా. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చట్టాన్ని నమ్ముతుంది, న్యాయాన్ని నమ్ముతుంది. ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావో మరియు నారీ శక్తి అనుకుంటా వచ్చే బీజేపీ నాయకులు అంటే బీజేపీతో కూడా ముడవాల్సిన అవసరం లేదు, తండ్రిని కూడా ముడిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి విషయం ఎందుకంటే బండి సంజయ్ గారిని కూడా తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన మధ్యవర్తిగా వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన విషయంలో ఆయన తీసుకురావాల్సి వస్తుంది. ఈ రోజులలో తండ్రికి కొడుకుకు బిడ్డకు తల్లికి అనేది డిఫరెన్స్ గా ఉన్నది. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉన్నది. ఇక్కడ మైనర్ గా ఉన్న అమ్మాయి మీద తెలిసి చేసినా తెలియకుండా చేసినా అది ఖచ్చితంగా చట్ట పరిధిలో ఉన్నది. ఈ రోజు వాళ్ళ మీద కాదు, సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు రిలీజ్ చేసిన 14 యూట్యూబ్ ఛానళ్ల మీద దానికి సంబంధించిన వాళ్ళ వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా కేసు అవుతుంది. అదే రకంగా వీళ్ళ మిత్రులు, వీళ్ళ ఫ్రెండ్స్ 10 మంది మిత్రులు కూడా దీంట్లో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారనే విషయంలో వాళ్ళని కూడా ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన కేసు 8th రోజు బుక్ అయిన తర్వాత దానికి సంబంధించి కూడా పూర్తి ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఒక దాని సెక్షన్ ఒక దాన్ని కలపడం జరిగింది. దాన్ని వాటిలో మీరు అన్నట్టు వాళ్ళ తల్లిదండ్రుల తెలిసినా కానీ ఒక రకంగా ఏంటంటే వాళ్ళు బాగుండాలని చూసిండ్రు. వాళ్ళ మధ్యలో ఇబ్బంది జరిగింది. ఒక సున్నితమైన సమస్య అనేది సున్నితంగా జరిగిన కొన్ని అంతర్గతంగా జరిగిన ఈ సంబంధాలు అనేది December 31 జనవరిలో జరిగిన కొన్ని సంఘటనల గురించి అప్పటి నుంచి కూడా మధ్యవర్తులు దీనికి సంబంధించిన ప్రెస్ మిత్రులు కూడా మాట్లాడడం జరిగింది అనేది చెప్తున్నారు. దానికి సంబంధించి బండి సంజయ్ తోని 2-3 సార్లు కూర్చోవడం జరిగింది. వీళ్ళు సేమ్ ఒకే కమ్యూనిటీకి సంబంధించి మున్నూరు కాపుకు సంబంధించిన వాళ్ళ నుండి అట్లా కూడా దీంట్లో ఇప్పటి వరకు కూడా అందరి మధ్యలో కూడా సంబంధాలు జరిగినాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్లస్ చేస్తున్నది. ఎందుకు ప్లస్ చేస్తుందంటే మైనర్ కు న్యాయం చేసి, అంటే మైనర్ అని కాదు, న్యాయంగా చట్టపరంగా ఎవరికి ఇబ్బంది జరిగినా ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది ఉంది. అది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్గిని ముట్టుకుంటే అది భస్మం కావాల్సిన పరిస్థితి. దీంట్లో ఖచ్చితంగా మేము చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే మైనర్ కు ఇబ్బందికరంగా ఆ మాటలు అనుకుని వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో పంపించినవి, వాళ్ళకి సంబంధించినవి కూడా కొన్ని, ఎందుకంటే వాళ్ళు అంటే ఒకే కమ్యూనిటీకి సంబంధించి కొద్దిగా అంతర్గతంగా ఉండి కూడా ఇంత డీప్ గా పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు బెడ్స్ కొట్టింది, ఆ బెడ్స్ కొట్టిన దాంట్లో ఇప్పటి వరకు 2012 నుంచి ఆయన కేసులలో సుమారుగా 14 సంవత్సరాలలో
40% కేసులే సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా కేసులు బుక్ చేసినా ఏ చేసినా కొన్ని రోజుల వాటికే, ఇప్పుడు ఇది సీరియస్ గా ఎంత సీరియస్ గా తీసుకున్నా గానీ కుల పెద్దలు అనుకుంటారా, ఈ నాయకులు అనుకుంటారా, ఏ రకంగా చేసుకున్నా గానీ ఎవరికి ఇబ్బంది జరగదు. నేను అనుకుంటున్నా 50% వరకు ఫ్యూచర్ లో ఒక కనీసం 15 రోజులక నెల రోజులక ఈ జైలుకు పోవాల్సిన ఈ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా మిత్రులు అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోండి, మధ్యవర్తి వహించిన ఎవరెవరు ఏం మాట్లాడింది అంటే, మధ్యవర్తి వహించిన అంటే కలపడానికి, అంటే వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి మాట్లాడిన వాళ్ళు ఓకే, దాని గురించి కాదు. వీళ్ళు ఏం చేసిండ్రంటే, వీళ్ళు అతి ఉత్సాహంతో రాజు కంటే రాజు భక్తి, మా బండి సంజయ్ గారి కొడుకుకు సంబంధించి అని బిఆర్ఎస్ అంటే బీజేపీకి సంబంధించి మిత్రుల, లేకుంటే ఆయనకు సంబంధించిన కొడుకు మిత్రుల, ఆయన బండి భగీరథకు సంబంధించిన వాళ్ళ సోషల్ మీడియాలో అమ్మాయి ఫోటోలను, ఆమెకు సంబంధించిన సున్నితమైన సమస్యలకు సంబంధించి ఫోటోలు మాటలు కూడా బయట బహిర్గతం చేసిండ్రు. అదే రకంగా సోషల్ మీడియాలో కొన్ని ఛానళ్లు కూడా ఆమె గురించి వల్గర్ గా మాట్లాడడం జరిగింది. అవన్నీ అన్నిటి మీద కూడా చర్య కంపల్సరీ ఉంటది. ఆ చర్య చట్టము ఖచ్చితంగా తీసుకుంటుంది. అంత చిన్న కేసు కాదు ఇది, చిన్న పిల్లలకు సంబంధించింది. 2012 అయిన ఈ పోస్కో కేసును గురించి ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా దీంట్లో ఎవరు ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కానీ శిక్ష పడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దాని గురించి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా నష్టం లేదు. కామన్. అంటే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, బీజేపీకి నష్టం లేదు. బీజేపీకి చేసుడు, తండ్రి చేసిన దానికి కొడుకు చేసిన దానికి తండ్రికి ఇబ్బంది లేదు. కానీ అక్కడ జరిగింది ఏమంటే, అక్కడ సమస్య ఏమొచ్చిందంటే, అక్కడ వాళ్ళని బెదిరించిండ్రనే మాట మీద మాత్రం ఆయనకు కూడా ఎఫెక్ట్ జరుగుతుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ సమస్య ఈ రకంగా ఉంది, మీ కొడుకు ఈ రకంగా చేసింది అన్నప్పుడు తల్లిదండ్రులు, అమ్మాయి వచ్చినప్పుడు అక్కడ రఫ్ గా మాట్లాడాల్సిన అవసరం లేకుండే. అంటే అది కూడా ఆమె లెటర్ బహిష్కరత, అంటే ఆమె ఓపెన్ లెటర్ 8-13 డిపెండర్ తోటి 13 ఖచ్చితంగా ఆయన కూడా ఇబ్బంది జరుగుతుండొచ్చు. ఇది చట్టం పరిధిలో ఎవరున్నా కానీ చర్య తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అనుకుంటున్నాం.